సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టాలంటే ప్రాపర్టీ రావాలి కాబట్టి కెన్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. అక్కడ మీకు ఆడియో ప్లే చేస్తాం. ఆడియో ఆగిపోయిన తర్వాత ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరిలోని మీకు ఆన్సర్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఆ బాల్ క్యాచ్ చేయండి. అక్కడ ఒక సైరన్ మోగిద్ది. ఆ సైరన్ మోగే టైంకి బాల్ ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. అండ్ మీరు రైట్ ఆన్సర్ చేస్తే మీకు 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చేస్తే ఎవరికి ఏమీ పాయింట్స్ ఉండవు. అంటే ఆన్సర్ ముందే చెప్పి తర్వాత క్వశ్చన్ వేస్తారా? ఫస్ట్ మీ మైక్ ఆఫ్ చేసేస్తా నేను. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఆడడానికి? ఎస్, మా టీం నుంచి మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ సుమిత్ వస్తున్నారు. అరే అరే అక్షు, ప్రీతం నువ్వు పంపించు ప్లీజ్. ఇది ఏదో నా సాగుకు వచ్చినట్టు ఉంటది. అరే ఒక్క ముక్క తెలియదు తెలుగు. అరే పక్కన రైలు. కాదండి, వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రండి అది ఇది అని చెప్పి ఇన్ని వేస్తారేమో, అంత ఎలివేషన్ మ్యూజిక్ వేస్తే మీరు దాన్ని కూడా చిన్న గ్రేస్ మూమెంట్. ఇది నా బిల్డప్. వాళ్ళు ఎవరు వచ్చినా నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే నాకు ఆన్సరే తెలియదు. సరే దమ్ముంటే రండి. ఎవరు సెలెక్ట్ చేసుకో, ఎవరు రావాలి నువ్వే చెప్పు. నేను సెలెక్ట్ చేసుకోవాలి. వద్దు సార్, మీరు వద్దండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పిల్ల బాగుంది. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారమ్మా? ఎక్కువసేపు మాట్లాడితే బాగుందేమో. మీకు సరైన పోటీ ఇవ్వడానికి చూసారా ఎలా ఉన్నారు మా సెల్వరాజు గారు. దా సెల్వ చాలా ఈజీ. నాకెందుకో తేడాగా ఉందన్న ఈ రెండు ఏమైద్దాం అని చెప్పి. మేమే తేడా. వాడు తేడా. మీరు ఇవన్నీ ఎందుకు తీస్తారు? అనుమానమే ఏంటి ఏమన్నా? వాడు మామూలుగా మనిషిలా కొట్లాడు, కోతిలాగా పాకులాడతాడు. మాకు వైల్డ్ అంటే బాగా ఇష్టం. సతీష్ చెప్పరా. ఇన్ని ఎపిసోడ్లు మాకు ఆ బాల్ చాలా ఉపయోగపడింది, కానీ మిమ్మల్ని ఇద్దరం చూస్తుంటే బాల్ మీద జాలేస్తుంది. ఫస్ట్ అది ఏమైద్దా అని చెప్పానండి. నానా జాగ్రత్తరా, ఇంకా మన సీజన్ చాలా ఉంది, ఇంకేం అవ్వకూడదు. కొంచెం చూసి హ్యాండిల్ చేయండి. ఇంగ్లీష్ లో బాల్స్ టు యూ అంటారు. ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు సార్, నాకు వద్దు. ఆడియో ప్లే అయింది, ఆడియో జాగ్రత్త వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రెడీ 3, 2, 1 సౌండ్. మనకేమైనా ఎఫెక్ట్ అయితే, మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్లకేమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? ఇంకా క్వశ్చన్ అడగలేదు ఇంకా. ఎంత దూరం ఉంది బాల్ అని చూసుకోవడానికి వెళ్ళా. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, అప్పుడు చూసుకుందరు. కానీ కమాన్ రాజా, షూ తీసేసి. నేను కూడా తీయచ్చు, కానీ సాక్స్ లో బొక్కుంది. డైలాగ్ విన్నారు కదా? ఈ సినిమాలోని ఆ హీరోని మోస్ట్ ఎఫెక్ట్ చేసిన పిల్ల పేరు ఏంటి? సెల్వ గారు బాల్ తెచ్చుకోండి. బాల్ లాక్కోండి సుమిత్ గారు. ఇప్పుడు ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ సుమిత్. అరే ముందుకొచ్చి లాగరా. ముందు అడ్డం వస్తుందిరా. మా జేసీబీ కన్నా ఫాస్ట్ ఉండదు. సైలెంట్ వచ్చేసింది. నాది కూడా వెనక నుంచి. హలో, ఎవరి చేతిలో అయితే ఉందో అన్న, మీరు చెయ్యాల పెడితే కాదు. అదా ఈ సినిమాలోని హీరోయిన్ పేరు తెలియదు, కానీ సినిమా మాత్రం అర్జున్ రెడ్డి. అయితే నాకు పాయింట్. చెప్పకపోయినా రాంగ్ చెప్పినా పాయింట్ ఆపోజిట్ వాళ్ళకి వెళ్దాం, ఎవరికి రాదు. అంటే వాళ్ళకి రాలేదన్నారు సార్. మీకేం తెలుసా? శాలిని. సినిమాలో పేరా? అరే అవన్నీ అడగకూడదు భయ్యా. చూడు భయ్యా, ఫ్రీగా వచ్చిన టికెట్ వైన్ షాప్ దగ్గర బిస్కెట్ ఎప్పుడు వాడకూడదు.
ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రీతి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇద్దరు బాల్ తో కొట్టుకున్నారు కదా, ఇప్పుడు యాక్టింగ్ తో కొట్టుకోండి. ఫీల్ రావడానికి హీరోయిన్ గారిని కూడా ఇక్కడ పెడతాము. రియాజ్ రానన్నా. మీరు ఫ్రెండ్ క్యారెక్టర్, అన్న అర్జున్ రెడ్డి గారి క్యారెక్టర్. ఓకే డన్. చెప్పు డైలాగ్. నువ్వు అక్కడ ఉంటే ఎలా చెప్తారు, నువ్వు ముందుండు. నేను ప్రీతి సార్, నేను ప్రీతి సార్. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం రా. మనకి ఏ లేని రోజుల్లో ఒక ప్రేమ వచ్చిందంటే అది ఎలా ఉంటుందో అది నీకు తెలియదురా, అది నీకు తెలియదురా. ఆ ప్రేమను చూస్తుంటే మన కోసం ఒక్క ప్రాణం ఆ తప్పించిపోతుంటే ఆ ప్రాణం పోయేటప్పుడు ఆ ఏడవడం అదిరా ప్రేమ అంటే నీకు తెలియదురా, అదిరా నాకు. ఇప్పుడన్నా అంటించరా సిగరెట్, ఇప్పుడన్నా అంటించరా సిగరెట్. ఐ లవ్ యు అర్జున్, ఐ లవ్. అమ్మ మీరు చూసే భయం నీ బయట జారిపోతుంది. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు సేమ్ యాజ్ ఇప్పుడు మీరు అర్జున్ రెడ్డి గారు, మీరు ఫ్రెండ్. రెడీ 3, 2, 1 యాక్షన్. లైటర్ ఇరా అగ్గిపెట్టుంది సార్. అరే అమ్మే, ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం రా. ఏం చేద్దామంటావు మరి? నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఆ పిల్ల అంటే నాకు బాగా ఇష్టం రా. చూడదు అంతా కింద జారిపోతుంది. ఆ పిల్లకి ఏమన్నా జరిగితే నాకు ఏమవుతుంది? అందుకే నువ్వు ఎప్పుడు సిగరెట్ పెట్టుకోరా. పెట్టుకో సిగరెట్. అర్థమైందా? అర్జున్ రెడ్డి మళ్ళీ చూసావంటే ఇక గిట్లనే సీన్లు వేస్తుంటారు. అర్థమైందిలే కానీ వెరీ వెరీ గ్రేట్ జాబ్ బోత్ ఆఫ్ యూ. ఎరగొడేశారు, మామూలు కాదు. ప్రీతే ఏవో తగులుతున్నాయి. అక్కడ ఏముందని తగులుతుందిరా. స్పర్శ టచ్ తెలుస్తుంది. ఇద్దరులో ఎవరు బాగా చేశారు చెప్తే నేను సాంగ్ నేనైతే డిసైడ్ చేయలేను. నాకైతే సెల్వా పర్ఫార్మెన్స్ నచ్చింది. నాకు ఇద్దరిది నచ్చింది. నీకు నచ్చుతుంది అందరిది. సరే ఒక పని చేద్దాం, నీ యాక్టింగ్ కి ఛాన్స్ ఇస్తా. గురువు గారు అన్నావు కదా, సేమ్ ఇప్పుడు నువ్వు అర్జున్ రెడ్డి, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ లో కూర్చుంటారు. చేయరా అది. లైటర్ ఇరా. అమిత్, మన లైఫ్ లో నా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారా, అది ప్రీతిరా. నువ్వు దాని జోన్ పెట్టుకెళ్ళావురా సార్. జుట్టులు గిట్టుకలు పట్టుకోండి సార్. నేను సార్ కళ్ళు పోయింది సార్. కళ్ళు ముక్కు తెరవండి సార్ ప్లీజ్ సార్. మీ దండం పెడతాను సార్. కాలు మొక్తాను సార్. అన్నా మాట్లాడలేదన్నా సార్. మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి నా భయానికి ఉన్నావా పోయావా ఇవన్నీ చెప్తే కొడతాడు. అరే అమిత్ మాట్లాడరా. అరే అమిత్ ఏమైందిరా? ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. నువ్వు మాట్లాడకపోతే నేను బల్మట సెంటర్ లో బట్టలు తిరుగుతారా. అరే అమిత్ మాట్లాడరా. పొట్టి పులక. సార్ నేను అర్జున్ రెడ్డి కాదు సార్. నేను పులకాని వెళ్ళిపోతున్నా. వాట్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అందరూ ఎవరి స్టైల్లోని వాళ్ళు ఎరగొట్టేశారు. సో మీ సైడ్ నుంచి సెకండ్ క్వశ్చన్ అడ్డానికి ఎవరు వస్తున్నారు? లిరిషా గారు వస్తున్నారు. ఆన్ ద స్టేజ్ ప్లీజ్.
సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీలత గారు. మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి ఏదో పేరంటానికి వచ్చినట్టు ఇద్దరు మీరు కరెక్ట్ చెప్తే మీ టీం గెలుస్తుంది. టీం దే ఉందండి. మేము అక్కడ హరిత గారు ఉన్నారు గెలిపించడానికి. అన్నిటికన్నా ముఖ్యం మా సుమిత్ గారు ఉన్నారు. మీరు ఆడియో ప్లే చేస్తాను, ఆడియో వినండి. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. సమ్మా రెడీ? రెడీ. సౌండ్. చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట. ఓకే, హియర్ కమ్స్ మై క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోనిది? తీసుకోండి శ్రీలత గారు. ఎందుకు మనకి? నేను సైలెంట్ ఉన్నా కదా. ఆగు, నా బండి తీసుకొని పోతా. నేను గురువుని అనుకుంటున్నారు, గొట్టంగా అనుకుంటా ఉన్నారా? మీరు ఎందుకు వెళ్ళారు గురువు గారు మధ్యలోకి? నేను ఆడలేను స్వామి, వాళ్ళే రాకుండా పోయినారు. బాల్ మర్చిపోయి ఈయనే బాల్ అనుకున్నాం అనమాట. ఓకే, వాట్స్ ది ఆన్సర్? జగదేక వీరుడు, హతిలోక సుందరి. అందులో నాకు నా మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్స్ ఉన్నారు. ఆ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మీకు ఎంతో ఇష్టం అంటున్నారు, ఎంతో ఫేవరెట్ హీరోయిన్స్ ఉన్నారు అంటున్నారు. సో ఆ సాంగ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఒక 2 స్టెప్పులు మీరు ఇక్కడ రీక్రియేట్ చేస్తే అదిరిపోద్ది. మా హీరో ఎవరో కాదు, రియాజ్ ఉన్నారు ఇక్కడ. హీరోయిన్ నేనే, హీరోలు నేనే ఈరోజు. సో రియాజ్ గారితో మీరు ఒక స్టెప్, ఆ తర్వాత మీకు కూడా ఛాన్స్ వస్తుంది. మీరేనే లేదు, అలాంటి అభిప్రాయాలు ఏం పెట్టుకోవద్దు. మీరు చక్కగా హ్యాపీగా జంట దొరికారు, సాంగ్ సరే. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దాం నెక్స్ట్, సరేనా? ఫస్ట్ టైం చేస్తున్నావు నాతో, ఏం భయపడబాకు. ఇక్కడ నేను లేనని చెప్పి నువ్వు ఫ్రీగా చేసుకో, హ్యాపీగా. ఎలాగో అది ఎపిసోడ్ తర్వాత ఉండవులే. రెడీ, 3, 2, 1 సౌండ్. వయ్యాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. అసలు ఏమాత్రం బాగా వేసాను లేదా? ఆవిడ ఎంత బాగా వేస్తున్నారు, గ్రేస్ఫుల్ గా. నేను కూడా వేసాను కదన్నా. అడుగు, అయ్యో వాళ్ళే కొడతారు ఫస్ట్. సార్ బాగాలేదు సార్, నిజంగా టోటల్ బ్యాడ్ రా. వీళ్ళకి జలస్ సార్. మదర్ డాన్స్ చేస్తుంటే కొడుకు కింద చప్పట్లు కొడుతూ ఆడుకుంటారు, అలాగే ఉంది. అది అసలు ఆ పోలిక అస్సలు బాగాలేదు. జనరల్లీ చెప్తున్నా, అసలు వాడు అసలు డాన్స్ చేశాను కదా. ఏమో ఏం చేశారు నాకేం తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ గ్రేస్ఫుల్ డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు, యు ఆర్ విత్ 1 పాయింట్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తేనే ఫస్ట్ రౌండ్ గెలుస్తారు. మీరు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసినా గెలుస్తారు. సో ఈ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి కళ్యాణ్ వస్తున్నారు. ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మళ్ళీ గెలవడానికి మా స్టైలిష్ స్టార్ సతీష్ గారు వస్తున్నారు. ఏదో చాలా రోజుల తర్వాత మంచి పార్టీకి కలిసినట్టు కలిసారు ఇద్దరు. సమరెడీ? రెడీ అన్న. సౌండ్. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్ పేరేంటి? అక్కడే ఉంది, దాని లోపల ఉంది. తీసుకోండి, బాల్ తీసుకోండి. ఓకే, ఆన్సర్ సార్ మళ్ళీ ప్లే చేయండి. అది కుదరదు. ఒకసారి 5, 4, 3,
హీరోయిన్ క్యారెక్టర్ పేరు అడిగా. 2 1 టైమ్ అప్. చెప్పొచ్చా? శ్రీవల్లి, రష్మిక. అవునరా గుర్తు రాలేదు. నువ్వు పట్టపట్టుకి ఏ సినిమాది పేరు? సినిమా నాకు తెలుసా? గీతా గోవిందమా? But both of you well played. Thank you so much. ఈ క్వశ్చన్ కూడా ఎవరు ఆన్సర్ చేయలేదు కాబట్టి ఏ టీమ్ కి పాయింట్స్ రావు. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్. ఇది మీరు చెప్తే టై బ్రేకర్ కోసం ఇంకో క్వశ్చన్ ఆడాల్సి వస్తుంది. అదే స్ట్రైట్ అవే మీరు చెప్తే మీరే విన్నర్స్ అవుతారు. ఈ క్వశ్చన్ ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి లేడీ టైగర్, ఆడపులి హరిత గారు వస్తున్నారు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి రాగిణి గారు. ఓకే, ఆడియో ప్లే అయితే ఆడియో జాగ్రత్త వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. సాంబర్ రెడీ? రెడీ అన్న. సౌండ్. ఈ పాటలోని రమ్యకృష్ణ గారు శృంగార వీర అని ఎవరిని అంటారు? ఓరే నాయనో, అదే మూడు పట్టండి. జాకీ అని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, ఆన్సర్ సూపర్ స్టార్ రజనీకాంత్. దట్స్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యు ఆర్ విత్ 1 point now. సో బోత్ ద టీమ్స్ 4 క్వశ్చన్స్ అయ్యేసరికి 1 point ఈక్వల్ గా ఉన్నారు. సో టై బ్రేక్ కోసం విల్ ప్లే 1 లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో నౌ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ప్రియతమైన ప్రీతం వస్తారు. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నందకిషోర్ గారు. సాంబర్ రెడీ విత్ ఆడియో. రెడీ. సౌండ్. పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు, నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది. ఈ పాట ఎవరి బయోపిక్ మీద వస్తుంది? యా మీరేంటి సార్ ఇందాక బయట యాక్షన్ చేయనన్నారు, మొత్తం బాల్ తో దూరిపోయారంటే మీకు ఊపిరాడిందా లేదా నాకు భయం వేసింది. లోపల అలా పెట్టేసి ఉంటే తల. స్టాండ్ ఏది? ఏంటి స్టాండ్ అని చంపేశారా? నేను ఎక్కడికి వెళ్ళాను నాకే తెలియదా? అదే అంటున్నాను. ఏం చేసావు? అసలు లోపలికి పెట్టేశారు. వాట్స్ ద ఆన్సర్? మహానటి సావిత్రి గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. Well played, both of you. But first round winners are Shravanti and team.